మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బేబీ. డాడీ, ఇప్పటికైనా నీ మూడ్ సెట్ అయిందా లేదా? అమ్మయ్యా, ఇప్పుడు నేను హ్యాపీగా స్కూల్కి వెళ్తాను. నువ్వు ఇంకా డల్గా ఉంటే ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టి నిన్ను ఎలాగైనా హ్యాపీ మూడ్లోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను తెలుసా. కానీ నువ్వు నాకు స్కూల్ డుమ్మా కొట్టే ఛాన్సే ఇవ్వలేదు. పద బేబీ, ఫ్రెష్ అవుదువు గాని. ఏవండి, కాఫీ? నేను తర్వాత తాగుతాను రాదా. బేబీ పద. క్వశ్చన్ నేను రెడీ చేస్తాను, మీరు కాఫీ తాగండి. లేదు, ఖుషిని నేనే రెడీ చేస్తాను. అదేంటండి ఆ డ్రెస్ వేశారు? యూనిఫామ్ కదా వేయాలి. ఈ ఒక్కరోజు ఖుషి స్కూల్కి వెళ్ళడం లేదు. డాడీ, నిజంగానే నేను స్కూల్ డుమ్మా కొడుతున్నానా? ఎందుకు డాడీ? చెప్తాను, ముందు నువ్వు పాలు తాగు. ఇటు నేను తాగిస్తానండి. వద్దు, ఈ ఒక్క రోజుకి నా కూతురికి నేనే తాగిస్తాను. తాగు. ఏమైందండి? ఒక్కరోజు అని పదే పదే ఎందుకంటున్నారు? ఎందుకు నన్ను ఏమి చేయనివ్వట్లేదు? రాధా ప్లీజ్, నన్ను ఇప్పుడు ఏమీ అడగొద్దు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే మూడ్లో నేను లేను. అమ్మ వచ్చినప్పటి నుంచి ఈ పనులన్నీ అమ్మే చేస్తుంది కదా డాడీ. ఈ రోజు అంటే అన్నీ నువ్వే చేస్తున్నావు. ఈ అవకాశం మళ్ళీ నాకు దొరకదు కదా బేబీ. మళ్ళీ దొరకదా? అదేంటి? అదే, నువ్వు ఈ పనులన్నీ చేసే ఛాన్స్ నాకు ఇవ్వట్లేదు కదా, అందుకనే అలా అంటున్నాను. నువ్వు తిను బేబీ. చాలు డాడీ. ఇంకొంచెం తిన్నానా? నా బంగారం కాదు, తిను. గుడ్.
డాడీ నేను స్కూల్కి వెళ్ళట్లేదు కదా, నువ్వు నేను అమ్మ కలిసి ఎక్కడికైనా వెళ్దామా? నువ్వు రూమ్కి వెళ్ళి ఆడుకో. ఎక్కడికి వెళ్ళాలి అనేది నేను కాసేపట్లో చెప్తాను. ఓకే డాడీ, లవ్ యూ సో మచ్. ఈయన ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే దాస్తున్నారు. అది ఏమై ఉంటుంది? హలో మిస్టర్ శ్యామ్. శ్యామ్ కుమార్ గారు, ఎక్కడ దాక్కున్నారు సార్? ఇలా రండి. హే, ఎవరు మిమ్మల్ని లోపలికి రమ్మని చెప్పింది? మర్యాదగా వెళ్ళిపోండి, వెళ్ళండి. తప్పుడు కేసు పెట్టి రాతని అరెస్టు చేయించి మా ఇంట్లో పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. అది సరిపోలేదా? మళ్ళీ ఎందుకొచ్చారు? మీరు చేసిన మోసం తెలియక నేనే సాక్షి సంతకం పెట్టి మరి రాధని జైలుకి పంపించాను. మీ పాపంలో నాకు పాలు పంచారు కదా. మీరు ఇద్దరు కూతుర్ని కన్న తండ్రే కదండి. ఒక ఆడపిల్ల మీద అంతటి అభాండం వేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అసలు? కన్న కూతురు కట్టుకున్నవాడిని అతను లెక్క చేయలేదు. ఇంకా ఏ సంబంధం లేని అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అతనికి కావాల్సింది శ్యామ్ పరువు తీయడం, శ్యామ్ని ఇబ్బంది పెట్టడం. మీరు అనుకున్నది సాధించారు కదా, ఇంకా మీ కళ్ళు చల్లబడలేదా? మళ్ళీ ఏం చేయడానికి వచ్చారు? నాన్నా, వీళ్ళెవరికీ విషయం తెలియనట్టుంది. పాపం